జనసేన కోసం పనిచేసిన నాయకులను పక్కన పడేశారు పవన్ కళ్యాణ్ 18 మంది అభ్యర్థులను ప్రకటించగా వీరిలో 2 బీసీలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. అనకాపల్లి నరసాపురం మాత్రమే బీసీలకు ఇచ్చారు పవన్. మొత్తం 18 సీట్లలో 12 సీట్లు ఓసీలకు ఇచ్చారు. అందులో 9 సీట్లు కాపు సామాజిక వర్గానికి ఇవ్వగా భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి సీట్లను పక్క పార్టీ నేతలను పిలిచి ఇవ్వటంపై జనసేనకు పనిచేసిన నేతలు మండిపడుతున్నారు. జనసేనలో ఒకే ఒక్క మహిళకు అవకాశాన్ని ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఎట్లా చూడొచ్చు జనసేన లిస్ట్ ని? అనుశ్రీ, ఎట్టకేలకు జనసేన పార్టీ జాబితాను అధికారికంగా విడుదల చేసింది. వాస్తవానికి 21 సీట్లు పొత్తులో వచ్చాయని ఎమ్మెల్యే అభ్యర్థులు అని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ 18 మంది అభ్యర్థులతో మాత్రమే జాబితాను విడుదల చేయగలిగింది. ఇందులో ఆల్రెడీ 5 గతంలో ప్రకటించినటువంటి అభ్యర్థులు ఉన్నారు. అంటే ఇన్ని రోజులు అభ్యర్థులు వెతికి ఎట్టకేలకు 13 మందిని అభ్యర్థుల్ని సంపాదించిన తర్వాత ఇప్పుడు 18 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించారు. అయితే ఈ జాబితాను చూసి జనసేన నేతలు, జనసేన కార్యకర్తలే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. ఈ జాబితాలో 18 మంది ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఇందులో కేవలం ఇద్దరికి మాత్రమే బీసీలకు పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చారు. 18 మందిలో గతంలో పార్టీ స్థాపించినప్పుడు అనేక నినాదం ఇచ్చి కులాలను కలిపేటువంటి సమాజాన్ని నిర్మిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ అత్యధిక జనాభా ఉన్నటువంటి బలహీన వర్గాలకు కేవలం 2 సీట్లు మాత్రమే ఇవ్వడం అన్నది ఆ పార్టీ ఉన్నటువంటి బీసీ నేతలు ఇప్పటికే బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. అనకాపల్లి, నరసాపురం మాత్రమే బీసీలకు ఇచ్చారు. మిగిలినటువంటి సీట్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు పోగా మిగిలినటువంటి ఎస్సీ సామాజిక వర్గం, ఎస్సీ రిజర్వ్ సంబంధించినటువంటి సీట్లు రైల్వే కోడూరు, అదేవిధంగా పి గన్నవరం, రాజోలు వీటికి సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రకటించారు. అలాగే ఎస్టీకి సంబంధించి పోలవరం బాలరాజుని ప్రకటించారు. అయితే మిగిలినటువంటి సీట్లన్నింటిలో కూడా అగ్రవర్ణాలకే పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చారు. ఎవరైతే అత్యధికంగా 9 కాపు సామాజిక వర్గానికి, 1 కమ్మ, 1 బ్రాహ్మణ, 2 క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకు ఇచ్చారు. ఎవరైతే ధన బలం అధికంగా ఉందో వాళ్ళకే ఎక్కువ మందికి పిలిచి సీట్ ఇచ్చిన పరిస్థితి. అంతేకాకుండా జనసేన పార్టీ కోసం పనిచేయని వాళ్ళు, గత 10 ఏళ్లలో జనసేన పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళకి కూడా పిలిచి మరి అటు భీమవరంలో ఇచ్చినటువంటి ప్రపత్తి ఎవరైతే రామాంజనేయ రంజిబాబు ఉన్నారో, అదేవిధంగా గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు ఆయనకి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి సీట్ ఇచ్చారు. తిరుపతి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అరణ్య శ్రీనివాసుని తీసుకొచ్చి సీట్ ఇచ్చారు. అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ, పెందుర్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెళ్ళినటువంటి పంచకల్ రమేష్ కి ఇచ్చారు. దీంతో ఒకే ఒక్క మహిళకి ఇచ్చారు. వేరే మహిళ ఒక విభాగం ఏర్పాటు చేసి మహిళలు రావాలి, యువత రాజకీయాల్లోకి రావన్నారు. మొత్తం జాబితాలో యువత కనీసం 10% కూడా లేనటువంటి ఆ పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్త నాయకులు కూడా ఈ అభ్యర్థుల జాబితా పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారు. థ్యాంక్ యూ సతీష్.